A steel wire of length 4.7 meters and cross-sectional area 3 into 10 to the power of minus 5 meter square stretches by the same amount as a copper wire of length 3.5 meter and cross-sectional area of 4 into 10 to the power of minus 5 meter square under a given load. What is the ratio of Young's modulus of steel to that of copper? మన మోటివ్ ఏంటి అంటే రెండు వైర్లు ఇవ్వడం జరిగినవి ఇలాగా, ఒకటేమో స్టీల్ ఒకటేమో కాపర్. ఇవి రెండు స్ట్రెచ్ చేశారు సేమ్ లోడ్తో, సేమ్ ఫోర్స్తో. సో దీనికి ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంది A1, దీనికి ఒక లెంత్ ఉంది L1, దీనికి కూడా క్రాస్ సెక్షనల్ ఏరియా A2, ఇంకో లెంత్ L2. అప్లై అవుతున్న ఫోర్స్ సేమే. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల వాటి లెంత్లో కొంత డిఫరెన్స్ వచ్చింది. దాన్ని డెల్టా L1 అని, ఇక్కడ ఇది డెల్టా L2 అనుకుందాం. ఈ విధంగా స్ట్రెచ్ చేయబడిన రెండు వైర్ల యొక్క యంగ్స్ మాడ్యులస్ యొక్క రేషియో అంటే YS by YC మనం కనుక్కోవాల్సింది. అదే మన మోటివ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ టు దట్ ఆఫ్ కాపర్? YS by YC ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. స్టీల్ వైర్ లెంత్ L1 ఈజ్ ఈక్వల్ టు 4.7 మీటర్. అలాగే క్రాస్ సెక్షనల్ ఏరియా A1 ఈజ్ ఈక్వల్ టు 3 into 10 to the power of minus 5 మీటర్ స్క్వేర్. అలాగే L2 కాపర్ వైర్ యొక్క లెంత్ 3.5 మీటర్. అలాగే క్రాస్ సెక్షనల్ ఏరియా A2 ఈజ్ ఈక్వల్ టు 4 into 10 to the power of minus 5 మీటర్ స్క్వేర్. ఇంకా క్వశ్చన్ నుంచి ఏమి ఇచ్చారంటే చూడండి, ఈ లోడ్ వేయటం వలన సేమ్ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందంట. అంటే డెల్టా L1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా L2. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము రేషియో కోసము. యంగ్స్ మాడ్యులస్ Y ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే ఫోర్స్ బై ఏరియా డివైడెడ్ బై స్ట్రెయిన్ అంటే డెల్టా L బై L. ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు F బై A1 డివైడెడ్ బై డెల్టా L1 బై L1. అలాగే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాపర్ ఈజ్ ఈక్వల్ టు F బై A2 డివైడెడ్ బై డెల్టా L2 బై L2. ఇక్కడ F సేమ్, లోడ్ సేమ్ కాబట్టి ఇక్కడ F సేమ్ రాశాను. ఇక మిగిలినవి యాజ్ ఇట్ ఈజ్ వాటి రెస్పెక్టివ్ క్వాంటిటీస్ ఇక్కడ రాశాను. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది YS బై YC దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఇది వేస్తే మనకి ఏం జరుగుతుందంటే F క్యాన్సిల్ అవుతుంది. అలాగే డెల్టా L1 డెల్టా L2 క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే డెల్టా L1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా L2. అప్పుడు మనకి మిగిలేది ఏంటి అంటే L1 బై L2 ఇంటూ A2 బై A1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు L1 వచ్చేటప్పటికి 4.7 డివైడెడ్ బై L2 వచ్చి 3.5 ఇంటూ A2 వచ్చి 4 into 10 to the power of minus 5 డివైడెడ్ బై A1 వచ్చి 3 into 10 to the power of minus 5. 10 to the power of minus 5, 10 to the power of minus 5 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం మనం క్యాల్కులేట్ చేసినట్లయితే మనకి నియర్లీ 1.8 వస్తుంది.